గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న జగిత్యాల బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నెల 20వ తేదీన గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడంతో గులాబీ వర్గాల్లో హుషారును రేకెత్తిస్తోంది. గులాబీ బాస్ పాల్గొనే సభ నిర్వహణ స్థలాల పరిశీలన మొదలుపెట్టారు బీఆర్ఎస్ నాయకులు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపు రెడ్డిలు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు జగిత్యాలలోని మోతే గ్రామంలో సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించబోయే బహిరంగ సభకు కేసీఆర్ పాల్గొంటున్నారని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు సంజయ్, కేసీఆర్ పాల్గొంటున్న ఈ సభకు వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సుమారు 1,00,000 మందితో సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. నా శేష జీవితంలో కేసీఆర్తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నామన్నారు జీవన్ రెడ్డి. మార్పు రావాలంటే రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ రావాలన్నారు. 2.5 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అధికార దాహంతో ఈ కాలంలో పార్టీలు మారుతున్న నాయకుల్ని చూసిన, కొత్తగా రాజకీయాలకు వచ్చిన, అధికారం కోసం అధికార పార్టీలోకి పరిగెడుతున్న నాయకుల్ని చూసిన, అలాంటి సమయంలో ఏ రోజు కూడా అధికారం కోసం పరిగెట్టకుండా కేవలం ప్రజల కోసము ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇవాళ ప్రజాసేవకి అంకితమైనటువంటి కేసీఆర్ గారితో జతగలవడం ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కూడా గొప్ప శుభ పరిణామం. ఇది ఈ మధ్య చూస్తూ ఉన్నాం, మొన్న కౌన్సిల్ ఎలక్షన్లు కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ దగ్గరగా చూసిన ఆ ఎలక్షన్లలో ఒక్కొక్కరు గెలవడానికి పాపం పడని కష్టం లేదు, పెట్టని ఖర్చు లేదు, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని అన్నీ చేసుకొని ఒక్కొక్కరు కౌన్సిలర్ కూడా ₹1,00,00,000 ఖర్చు పెట్టిన ఈ కాలంలో ఇప్పటి వరకు 45 ఏళ్ళు 46 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంకా అదే బల్ల కుర్చీ మీద కూర్చొని అదే హుందాగా రాజకీయం చేస్తున్నటువంటి జీవన్ రెడ్డి గారు మా పార్టీకి రావడం గొప్ప పరిణామం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజు ఎట్లా అయితే ఉద్యమం మొదలుపెట్టినారు, ఆ రోజు కేసీఆర్ గారి మీద పోటీ చేసినా కూడా కానీ కేసీఆర్ గారి రాజకీయం పట్ల ఉన్న గౌరవంతో వారి వల్ల కేసీఆర్ గారిని జతగలిసినారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం ప్రధాన లక్ష్యంగా ఎంచుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కేసీఆర్ గారు ఏదైతుందో వారు జగిత్యాలలో సభ నిర్వహింపజేయడానికి సుముఖత వ్యక్తం చేయటం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు స్థల పరిశీలనను పరిశీలించడానికి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, మా మిత్రులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యుడు ఎల్ రమణ గారు, కోట్ల శాసనసభ్యులు అయినటువంటి వారితో పాటుగా దశాబ్దాల తరబడి నాకు తోడు నిలిచినటువంటి ఒక రాజకీయ సహచరులు, మిత్రులు, చిరువభిలాషులు అందరూ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ రాష్ట్రంలో మారుతున్నటువంటి ఒక రాజకీయ పరిణామాలు మనం గమనిస్తూ చెప్పండి. నువ్వు ఎప్పుడైనా కానీ మనం మార్పు అనేది బెటర్, ఒక మంచి కొరకు జరగాలని చెప్పి కోరుకుంటాం.